మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తారా లేదా స్విగ్గీ ఇన్స్టామార్ట్లో గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తారా? ఇంకా స్విగ్గీలో డైనౌట్ బుక్ చేసుకుంటారా? అయితే మీరు ఈ కార్డు తోటి 10% క్యాష్ బ్యాక్ ని సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్ స్పెండ్స్ బాగా చేస్తారా? లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో, మింత్రా, వూలా ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా స్పెండ్ చేస్తారా? అయితే ఈ కార్డు తోటి మీరు 5% క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు అనమాట. అదే హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్. ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, దానికి ఉండే ఛార్జెస్ ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్గా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినా కానీ లేదా స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేదా గ్రాసరీస్ లాంటివి ఆర్డర్ చేసినా కానీ, ఇంకా స్విగ్గీ డైనౌట్లో డైనింగ్ బుక్ చేసుకున్నా కానీ, ఇంకా స్విగ్గీ జీనీలో కూడా మీరు ఆర్డర్ చేసినా కానీ మీకు ప్రతి ఆర్డర్ మీద 10% క్యాష్ బ్యాక్ అనేది మీ కార్డులోనే మళ్ళీ క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా ఈ కార్డును ఉపయోగించుకొని ఆన్లైన్ స్పెండ్స్ అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, వూలా, బుక్ మై షో లాంటి అన్ని రకాల ఆన్లైన్ యాప్స్లో కానీ వెబ్సైట్లో కానీ మీరు ఈ కార్డును ఉపయోగించుకొని స్పెండ్స్ చేసినట్లయితే మీకు ప్రతి ఆన్లైన్ స్పెండ్స్ మీద 5% క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ మీ కార్డులోనే క్రెడిట్ అవుతుంది. ఇంకా ఇతర ఏ ఆఫ్లైన్ స్పెండ్స్ అయినా కానీ మీరు చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్లకి క్యాపింగ్ అనేది ఉంది. మీరు స్విగ్గీలో చేసిన స్పెండ్స్కి వచ్చే 10% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 1500 రూపీస్ పర్ బిల్లింగ్ సైకిల్గా వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ స్పెండ్స్కి వచ్చే 5% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 1500 పర్ బిల్లింగ్ సైకిల్గా వస్తుంది. ఇంకా 1% అదర్ స్పెండ్స్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 500 పర్ బిల్లింగ్ సైకిల్గా వస్తుంది అనమాట. ఈ టోటల్ క్యాష్ బ్యాక్ అనేది మన కార్డులోనే మళ్ళీ క్రెడిట్ అవుతుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ కార్డు ఉపయోగించుకొని ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్, ఈఎంఐ పర్చేసెస్, వ్యాలెట్ లోడ్స్, రెంట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్, గవర్నమెంట్ పేమెంట్స్, జ్యువెలరీ పేమెంట్స్, క్యాష్ అడ్వాన్స్ లాంటి కొన్ని పేమెంట్స్ చేసినట్లయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఇంకా ఈ కార్డు అనేది మాస్టర్ కార్డు వేరియంట్ లో ఇస్తున్నారు కాబట్టి మాస్టర్ కార్డుకు ఉండే బెనిఫిట్స్ అన్ని ఈ కార్డు కూడా వస్తాయి. ఈ కార్డును ఉపయోగించుకొని 12 కాంప్లిమెంటరీ గోల్ఫ్ లెసన్స్ పర్ ఇయర్ సర్టెన్ సెలెక్ట్ గోల్ఫ్ క్లబ్స్ లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 1 నైట్కి స్టే అండ్ డైన్ కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అగోడాలో మీరు హోటల్ బుకింగ్ చేసుకున్నట్లయితే ఈ కార్డు తోటి మీకు 12% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డు జాయినింగ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీరు తీసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాతకి మీకు స్విగ్గీ 1 మెంబర్షిప్ 3 months మెంబర్షిప్ అనేది మీకు వస్తుంది. ఈ కార్డు చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ రెండు వచ్చేసి 500+ GSTగా ఉన్నాయి. అయితే ఈ యాన్యువల్ ఫీ అనేది మనము ఈ కార్డును ఉపయోగించుకొని 2 lakhs per annum స్పెండ్ చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ కార్డుని నేను ఇంతకుముందు తీసుకున్నాను, క్లోజ్ కూడా చేశాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ కార్డు మీద వచ్చే క్యాష్ బ్యాక్ అంతా స్విగ్గీ వ్యాలెట్లో క్రెడిట్ అయ్యేది. కానీ లేటెస్ట్గా 21st June 2024 నుంచి ఈ క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లోనే క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ కార్డ్ని తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. ఎందుకంటే ప్రెసెంట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ లైక్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డులతో ఇది కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. దీనికి యాన్యువల్ ఫీ కూడా తక్కువనే ఉంది కాబట్టి ఈ కార్డుని తీసుకొని ఎంతో క్యాష్ బ్యాక్ని మనం సంపాదించవచ్చు. ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్కి కానీ లేకపోతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ని బాగా వాడే వాళ్ళకి ఈ కార్డు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 42,000 పర్ ఇయర్గా మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు అనమాట. సో ఇది టోటల్గా హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ గురించి. గైస్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటాను. ఒకసారి మీరు కూడా ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.